చెప్పండి. ఎందుకంటే మీరు ఇక్కడికొచ్చిన తర్వాత, అయ్యో! కాస్ట్ చెప్పలేదు మీరు, అన్నీ ఊరికే చూపిస్తున్నారు అనుకోవద్దండి. అందుకే క్లాత్ చెప్తున్నాను. ఇంత ధీమాగా ఎట్లా చెప్తున్నానంటే మీరు క్లాత్ చూస్తే డెఫినెట్‌గా ఇష్టపడతారండి. అందుకే ఇంత ధీమాగా ముందుకొచ్చి రేట్లు చెప్తున్నాను. ఇప్పుడు క్లాత్ మీ దగ్గర లేదు, వామ్మో! ఎక్కువ అని మానుకోవచ్చు గదా! నేనట్లా అనుకుంటే. కానీ క్లాత్ నేను 100% గమనించుకున్న తర్వాతే మీకు రేట్ చెప్తున్నాను. ఇది. ఏమంటే రేట్ జెప్తే వామ్మో! ఇంత రేటా అనుకుంటారేమో, మానుకుంటారేమో. ఇక్కడికొచ్చాక చెప్దాం అనుకున్నాననుకోండి, ఏమో క్లాతు చెప్పేస్తే క్లియర్ అయిపోతది గదా! నచ్చితే నచ్చిందని తీసుకుంటారు. లేకపోతే లేదు. ఒక్క విషయం మీకు చూసేదానికి, క్లాత్ పట్టుకున్న దానికి తేడా ఉంటది. అది గమనించుకున్నాను గాబట్టే ఇంత ధీమాగా మేడం ఇంత పడుతుంది అని చెప్పగలుగుతున్నాను నేను క్లాత్‌కి. ఎందుకంటే నాకు పడ్డ రేట్‌కి